నేషనల్ ఫెలోషిప్ ఫర్ ఓబీసీస్ అనేవి ప్రతి ఇయర్లీ 1000 శాంక్షన్ చేస్తారు. అవి రీసెర్చ్ చేసే వాళ్ళకి 5 years పాటు ఇస్తారు. 2 years JRF ప్లస్ 3 years SRF కింద ఇస్తారు, సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫెలోషిప్స్ ఇవి సెంట్రల్ యూనివర్సిటీస్లో కానీ స్టేట్ యూనివర్సిటీస్లో కానీ ఐటీస్లో కానీ రీసెర్చ్ చేసే వాళ్ళకి ఇస్తారు. బోత్ సైన్సెస్లో కానీ సోషల్ సైన్సెస్లో కానీ హ్యుమానిటీస్లో కానీ చేసే వాళ్ళకి. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం జరుగుతుంది ఏంటంటే ఈ ఫెలోషిప్స్ అనేవి స్ట్రీమ్ లైన్ కాలేదు. మెయిన్ ఈ ఫెలోషిప్ డిస్పర్సల్ అనేది చాలా ఇర్రెగ్యులర్గా జరుగుతుంది. మెయిన్ ప్రతి మంత్ ఇవ్వాల్సిన ఫెలోషిప్ని 3 monthsకి ఒకసారి ఇస్తున్నారు. సో ఆ విధంగా రీసెర్చ్ స్కాలర్స్కి ఫినాన్షియల్గా చాలా ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేస్తుంది ఈ విషయం. అది మళ్ళీ వాళ్ళ రీసెర్చ్ అవుట్పుట్ పైన ఇంపాక్ట్ చేస్తుంది. అది కాకుండా వాటిని రెగ్యులర్గా ఏ మంత్కి ఆ మంత్ ఇవ్వాలి, తర్వాత రెగ్యులర్గా ఇవ్వాలి. ఒకసారి ఫెలోషిప్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ 2-3 months తర్వాత ఇవ్వడం కాకుండా ఏ ఫెలోషిప్ అప్లై చేసినా ఒక 20 daysలో ఫెలోషిప్ అమౌంట్ అనేది డిస్బర్స్ చేయాలి. తర్వాత శాంక్షన్ అమౌంట్కి తర్వాత రిక్వైర్డ్ అమౌంట్కి మధ్య మిస్ మ్యాచెస్ అనేవి కూడా ఫిల్ చేయాలి. ఈ ప్రాసెస్ అన్నిటిని స్ట్రీమ్లైన్ చేయాలి. అప్పుడే మన యూనివర్సిటీస్లో రీసెర్చ్ అవుట్పుట్ పెరుగుతుంది, మన QS ర్యాంకింగ్స్ పెరుగుతాయి. తర్వాత మంచి రీసెర్చ్ అవుట్పుట్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చేవాళ్ళు మంచి రీసెర్చ్ చేస్తారు, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ పైన రీసెర్చ్ చేస్తారు. అప్పుడే వాళ్ళు చేసే రీసెర్చ్ అవుట్పుట్ పెరిగినప్పుడు మన పాలసీ ఇంటర్వెన్షన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నుంచి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే నేషనల్ ఫెలోషిప్స్ ఫర్ ఓబీసీస్ ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఫెలోషిప్స్ ఉన్నాయి. రీసెర్చ్ పైన ఫోకస్ చేసే ఫెలోషిప్స్ ఇవి. వీటిని స్ట్రీమ్లైన్ చేసి రెగ్యులర్గా డిస్బర్స్ చేస్తే మన స్కాలర్స్ యొక్క అవుట్పుట్ పెరుగుతుంది, పర్సనల్గా వాళ్ళకి బాగుంటుంది. తర్వాత సోషల్గా కూడా మనకి మంచి రీసెర్చ్ అవుట్పుట్ అనేది పెరుగుతుంది. ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నుంచి నేషనల్ సెక్రటరీ నితిన్ సాయి కిరణ్ నేను. నా విజ్ఞప్తి ఇది.